చిత్తూరు జిల్లా పలమనేరు పెద్ద పంజాని మండలం రామాపురం గ్రామ సమీపంలోని బాసాపురం క్రాస్ వద్ద గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను పంజాని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమనేరు డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు పంజాని మండలం శంకరాయలపేటకు చెందిన మస్తాన్, పుంగనూరు టౌన్కు చెందిన శ్యామల విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి 2.1 కేజీల గంజాయిని కొనుగోలు చేసి పంజాని మండలంలోని విక్రయించేందుకు తరలిస్తకుండా పెద్ద పంజాని సిఐ పరశురాముడు, ఎస్ఐ నారప్పన్ సిబ్బందితో కలిసి వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 31,500 ఉంటుందని అంచనా వేశారు. రిమాండ్ నిమిత్తం ముద్దాయిలను కోర్టుకు తరలించారు. పాలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు ఆధ్వర్యంలో గాంజా పై రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్ద పంజాని లిమిట్స్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 years, అతను ఒక వెళ్ళినారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. విత్ రిమాండ్ 30 మంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటారు. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగించి కోరుతున్నాను. థ్యాంక్ యూ.